చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మంచి సమయం అనుకుంది. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్లే ముందుగా నాకు కూడా కొంచెం చిన్నగా పాటలు పాడే అలవాటు ఉందండి. ఎక్కువగా పాడను కానీ, మీ అంత బాగా పాడను కానీ చక్కటి పాటలు పాడారు. వాక్య ధ్యానంలోకి సిద్ధపడటానికి ఒక పల్లవి ఒక చరణం పాడుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. ఆసక్తి కలిగిన వారు పాటను పాడుతున్నప్పుడు వినండి, నేర్చుకోండి. మేము పాడటానికి లేకుంటే మేము పాడి అబ్బో వాళ్ళు పాటలు పాడారా అనిపించుకోవడానికి ఇక్కడ లేము, కానీ వీటిని మీరు ధ్యానం చేసుకుని మీరు పాడుకోవడం వల్ల దేవునికి మహిమ. కనుక చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మంచి సమయం అనుకుంది. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్లే ముందుగా నాకు కూడా కొంచెం చిన్నగా పాటలు పాడే అలవాటు ఉందండి. ఎక్కువగా పాడను కానీ, మీ అంత బాగా పాడను కానీ చక్కటి పాటలు పాడారు. వాక్య ధ్యానంలోకి సిద్ధపడటానికి ఒక పల్లవి ఒక చరణం పాడుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. ఆసక్తి కలిగిన వారు పాటను పాడుతున్నప్పుడు వినండి, నేర్చుకోండి. మేము పాడటానికి లేకుంటే మేము పాడి అబ్బో వాళ్ళు పాటలు పాడారా అనిపించుకోవడానికి ఇక్కడ లేము, కానీ వీటిని మీరు ధ్యానం చేసుకుని మీరు పాడుకోవడం వల్ల దేవునికి మహిమ. కనుక నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలాగనే మరి నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, పాటలు పాడేవారు పాడుతూనే ఉన్నారు, మోగించేవారు మోగిస్తూనే ఉన్నారు. ఈ చేతితో రెండో చేతిని గట్టిగా కొడదాం, చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. మహిమ గల రాజా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ గల రాజా నా యేసు, మహిమ గల రాజా, మహిమ గల రాజా నా యేసు, మహిమ గల రాజా. సర్వోన్నతమైన స్థలములలో మహిమా నా యేసుకే, మహిమా మహిమా నా క్రీస్తుకే. మహిమా మహిమా సౌండ్ రావట్లేదు, చెప్పండి సౌండ్ రావట్లేదు. మహిమా మహిమ నా క్రీస్తుకే, మహిమ గల రాజా నా యేసు, మహిమ మహిమ గల రాజా నా మహిమ గల. నీ రక్తము చేత మహిమ పరచి నా పాపము నుండి విడిపించినావు. నీ రక్తము చేత మహిమ
యేసు మృతి పొంది తిరిగి లేచినాడని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము, ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనడి. ఆ చివరి మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నాతో పాటు కల్పన చెప్పండి. కాగా ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. చెప్పండి, ఏం చేయాలటండి? ఏ మాటల చేత? చెప్పండి, బాగా చెప్పారు. ఈ మాటల చేత అండి. అదే ఏ మాటల చేత? ఈ మాటల చేత. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకటి మనం గమనిద్దాం. ప్రార్థన చేయనప్పుడు, ప్రవచించున్నప్పుడు స్త్రీలు తమ తలల పైన ముసుగులు వేసుకోనమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నేను చెప్పడం లేదండి. మీరు ఎక్కడ ఉన్నా సరే పరిశుద్ధ గ్రంథము చెప్పినట్టుగా, దేవుడు చెప్పినప్పుడు ఏంటంటే, మీరు ప్రార్థించినప్పుడు, ప్రవచించినప్పుడు స్త్రీలు అయితే తమ తలల పైన ముసుగులు వేసుకుని తీరాలి. ఆయన చెప్పడం ఏంటి? నేను వేసుకోవటం అని అంటే మానేయండి. నేనేమో కాదంటున్నాను. నేను చెప్పడం అన్నమాట. ఎవరు చెప్తున్నారు? నువ్వు వేసుకోవుగా, నీకు ముసుగులు లేవు కదండి. ఒకవేళ వేసుకోకపోతే ఏమవుతుందో కూడా చెబుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాసిందో తెలుసండి? ముసుగు వేసుకోనకపోతే దేవుని అవమానపరిచినట్లు లెక్క. దేవుని అవమానపరుస్తూ మీరు ఏమి అడిగినా కూడా అది మీరు పొందుకోలేరు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం నమ్మినటువంటి వారు స్త్రీలు ఉంటే ముసుగులు వేసుకొని ప్రార్థన చేసుకుందాం. పురుషులు తమ తలపైన ముసుగులు ఉంటే తీసివేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అందరూ కూడా ముసుగులు సగం వేసుకోవద్దండి. దేవుడిని గౌరవిద్దాం. సగం ముసుగులు వేసుకోవాల్సిన పని లేదు. ఎవరు మిమ్మల్ని కించిపరిచేది ఎవరు లేరు. అందరికంటే ఉన్నతుడైనటువంటి దేవుడు, అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదములు ఇవ్వగలిగినటువంటి దేవుని కొరకు మనం ఆ మాత్రం ఉంచలేమండి. పరిశుద్ధుడా, జీవముల తండ్రి, సర్వోన్నతుడ, సకలాశీర్వాదములకు కారణభూతుడా, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధానంలో ఉన్నటువంటి చిన్న మందని మీ దృష్టిలోనికి తీసుకొని మీ కృపాశీర్వాదములు అనుభవించినట్లుగా సిద్ధపరచమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఈ యంత్రం ద్వారా మీ మాటలను ఆలకించుతున్న బిడ్డలను ఆత్మపూర్ణంగా సిద్ధపరిచి మీ మాటలను వినిపింపచేయండి. మాతో కూడా మీరు మాట్లాడి మమ్మల్ని మీ యందు బలపరిచి, మీ యందు ఆనందింపచేసి మహిమ ఘనత ప్రభావముని మీరు పొందుకోండి. మంటికి మన్నుగా మారిపోయి శరీరమును మరుగుపరచండి. మీ పనిముట్టుగా వాడుకోండి. యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పెడుకొని చున్నమ్మ తండ్రి. చెబుదాం, అందరం చెబుదాం. ఆమేన్, 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 ఆమేన్. వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారండి? బైబిల్ అనేటువంటి పదము ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు పెట్టారు? అసలు బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అనేది గ్రీకు భాషలో బైబిల్ అనేటువంటి పదమునకు పుస్తకములు అని అర్థం. అర్థమైన వాడు దేవుని స్తోత్రం చెప్పండి. ఏమర్థం అండి? చెప్పండి, ఏమర్థం అండి? పుస్తకములు అని అర్థం. అప్పుడు ఉన్నటువంటి పండితులు కొన్ని పుస్తకములను పొందుపరచి ఆ పుస్తకములు పరిశుద్ధమైనవిగా గుర్తెరిగి, తప్పుడు దీన్ని మహిమపరుద్దాం. ఎలాగండి? వేటిగా? అయినవిగా గుర్తెరిగి వాటినన్నింటినీ కలిపి ఒక సమూహముగా కూర్చి దానికి ఒక పేరు పెట్టారు. ఇది పుస్తకముల, పరిశుద్ధ పుస్తకముల సముదాయము. ఇట్స్ కాల్డ్ యాజ్ బైబిల్ అని అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో ఉన్నటువంటి దేశములు అన్నీ కూడా దీనిని ఏమని పిలుస్తున్నాయి? చెప్పండి, దీన్ని ఏమని పిలుస్తున్నాయి? పరిశుద్ధ గ్రంథము, బైబిల్ అని పిలుస్తున్నాయి. మంచిది. పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో మనం గమనిద్దాం. ఏ దైవ సేవకుడు చెప్పినా, ఎన్నిసార్లు సభలు పెట్టినా, ఏ ఒక్కరూ ప్రకటించినా పరిశుద్ధ గ్రంథముని ప్రకటిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఏముంది అసలు? నంబర్ 1 మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము చారిత్రాత్మకమైనటువంటి గ్రంథం. చరిత్ర ఉన్నదని పరిశుద్ధ గ్రంథంలో ఏముందండి?
ఏమని చెప్పండి? చరిత్ర ఉంది. చరిత్ర అంటే ఆధారములు కలిగినటువంటి విషయములు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. చరిత్ర అంటారు. గాంధీ గారు ఉన్నారా లేరండి? తెలుసండి, మీరు చూసారా? మీరు చూడకుండా గాంధీ గారు ఉన్నారని ఎలా అంటున్నారు? దేని ఆధారం చేసుకుని అంటున్నారు? చెప్పండి, దేని ఆధారం చేసుకుని అంటున్నారు? చరిత్రను ఆధారం చేసుకుని అంటున్నాం. అలాగే ఇందిరాగాంధీ గారు ఉన్నారా? ఉన్నారు. ఎలా చెబుతున్నాం? చరిత్రను ఆధారం చేసుకుని చెబుతూ ఉన్నాం. ఒకప్పుడు ఇక్కడ ఊరు ఉండేదా? ఇక్కడ ఇల్లు ఉండేయా? దేన్ని బట్టి చెబుతున్నాం? చరిత్ర. అలా ఒక ఆధారభూతమైనటువంటి విషయాలను పొందుపరిచినటువంటి గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథం. ఇది మొదటిది. త్వరగా దీని గురించి చెప్పేస్తానండి. పరిశుద్ధ గ్రంథాన్ని గురించి చెప్పడం. దానిలో ఉన్నటువంటి చెప్పండి, ఏ శాస్త్రం ఉందండి? సాంఘిక శాస్త్రం. అంటే రాజకీయాలు దీంట్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెబుతామా? ఏమన్నా చెప్పండి, చెప్పండి, ఏమన్నా చెప్పండి. మీరు మొన్నటి వరకు ఓట్లు వేయడానికి వెళ్ళి ఉంటారు కదా. అది పరిశుద్ధ గ్రంథం నుండి బయటకు వచ్చింది. సాంఘిక శాస్త్రం ఉంది దీంట్లో. మూడవది సామాజిక శాస్త్రం ఉంది. ఒక సమాజం ఎలా ఉండాలి, ఒక కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబంలో బిడ్డలు ఎలా ఉండాలి, కొన్ని కుటుంబాలు కలిసి ఎలా ఉండాలి, కొన్ని కుటుంబాలు కలిసినటువంటి ఏర్పడినటువంటి సంఘం ఎలా ఉండాలి, కొన్ని సంఘములు కలిసిన గ్రామం ఎలా ఉండాలి, కొన్ని గ్రామాలు కలిసిన పట్టణం ఎలా ఉండాలో సూచించబడినటువంటిది పరిశుద్ధ గ్రంథం. మరొక మాటను తెలియజేస్తూ ఉన్నాను. దీనిలో వైద్య శాస్త్రం ఉంది. ఏ శాస్త్రం ఉంది చెప్పండి, చెప్పండి, ఏ శాస్త్రం ఉందండి? వైద్య శాస్త్రం ఉంది. ఈ రోజున ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలి అంటే ఆపరేషన్ ఏముందండి, ఏది కూడా నొప్పి తెలియకుండా చేస్తున్నారు డాక్టర్లు కదండి. ఏది కూడా నొప్పినే తెలియదండి. వెళ్ళగానే ఏం చేస్తున్నారు? వాడు పొడుస్తున్నారు, మనం కళ్ళు మూసుకుంటున్నాం, తెచ్చేటప్పటికి అంతా అయిపోతుంది. ఏమిస్తున్నారు చెప్పండి? ఏమిస్తున్నారు? అనెస్థీషియా, మత్తు ఇస్తున్నారు. మంచిదే. శరీరంలో నుండి ఏ అవయవాన్ని తీసేస్తే మిగిలినటువంటి ఆ శరీరము అంటే ఆ మనిషి బ్రతికి ఉంటాడా పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. చెప్పండి, దీన్ని మేము పరుద్దాం. మీకు అర్థమైందా లేదండి? చేయి తీసేస్తే బ్రతుకుతాడా? చెప్పండి, ఒక మనిషి చేయి తీసేస్తే బ్రతుకుతాడా లేదా? కాళ్ళు తీసేస్తే, వేళ్ళు తీసేస్తే, చెప్పండి, వేళ్ళు తీసేస్తే, రెండు కాళ్ళు తీసేస్తే, రెండు చేతులు తీసేస్తే, తల తీసేస్తే చెప్పండి, బ్రతుకుతాడా? బ్రతకరు. ఆదిలో గాఢ నిద్రను కలుగ చేసి, దట్ మీన్స్ అనెస్థీషియా ఇచ్చి, అంటే మత్తిచ్చి, ఎవరికి చెప్పండి, ఎవరికండి? తెలియకుండా విరిచి తీసుకుని వెళ్ళిపోయి ఆపరేషన్ చేసి మరలా ఆ ఎముకకు వేరే రూపాన్నిచ్చి తీసుకుని వచ్చి అక్కడ నిలబెట్టి, నేను ఆపరేషన్ చేశాను, కొత్త మనిషిని కూడా చేశాను, జస్ట్ చెక్ వన్స్ అగైన్ అని చెప్పేసి ఆదాముకు చెప్పినటువంటి దేవుడు. వైద్య శాస్త్రం ఉందండి పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి మహిమ కలుగును గాక. న్యాయశాస్త్రం ఉంది. ఒక న్యాయం ఎలా చెప్పాలి? మీరు ఎవరైనా చెప్పండి, ఎవరైనా ఒక దొంగతనం చేశారనుకోండి, ఒక హత్య చేశారనుకోండి, ఒక సాక్ష్యం సరిపోతుందండి? చెప్పండి, ఒకసారి వాడొక్కడే చూశాడండి అంటే సరిపోతుందా? ఎంతమంది కావాలి కనీసం అని చెప్పింది పరిశుద్ధ గ్రంథం. చెప్పండి, దీన్ని మేము పరుద్దామండి. అది ఇవాళ మనం కూడా ఆచరిస్తూ ఉన్నాం. న్యాయశాస్త్రంలో న్యాయశాస్త్రం ఉంది. మరొక గొప్ప విషయం దీనిలో పొందుపరచబడి ఉంది. అది ఏమిటంటే మానవుని యొక్క పుట్టుక, మానవుని యొక్క అంతము మాత్రమే కాక మరణించిన తరువాత మానవుని యొక్క స్థితిగతులను చెప్పగలిగినటువంటి గొప్ప గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఇంకా ఎక్కడ వివరించబడలేదండి. కోతి నుంచి పుట్టాడని చెప్పొచ్చు, లేకుంటే వేరే ద్వారా పుట్టాడని చెప్పవచ్చు. దానిని ఏమంటామంటే సైన్స్ అనేటువంటిది ఇవాళ వరకు నిజం. మీకు గమనిస్తున్నారా లేదండి? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా లేదండి? ఈ రోజు వరకు రేపు నిజమవుతుందో లేదో మనం చెప్పలేం. సైన్స్ అనేటువంటిది ఈ రోజు వరకు సత్యము కావచ్చేమో, రేపు ఏమవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. కానీ
పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఏ మాట కూడా అసత్యమని ఇప్పటి వరకు నిరూపించిన వారు ఒక్కరు కూడా లేరు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి గొప్ప గ్రంథం, దీనిలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆసక్తి కలిగిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం మీద. లోకములో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక మాటను మనం చదువుకున్నాం. ఏమని? సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ, మీకు కాదు. నాకు శ్రమ కనుక సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నాను. దీనిని మరలా మీరు ప్రకటించినట్లయితే మీరు కూడా ఆశీర్వదించబడతారు. కనుక దీన్ని ప్రకటించడానికి, ఈ వాక్యమును పట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం. మంచిది. వాక్య ధ్యానంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట రాశారు. సహోదరులారా, లేకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినాడని మనం నమ్మినలా అదే ప్రకారము క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా. ఇప్పుడు మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. తక్కువ మంది ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు తెలియచేయండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఎవరి గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. చెప్పండి. వాక్యము మీరు వినాలి, అందుకు మీకు చెప్పేటువంటిది. ఎవరి గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. మరలా చెప్తున్నాను వినండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎవరి గురించి తెలియకుండా? చెప్పండి. ఎవరి గురించి తెలియకుండా? నిద్రించిన వారి గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. అలాగనే యేసు మృతి పొంది తిరిగి లేచినాడని మనం నమ్మినాడలా. యేసు ఏం పొందారట? చెప్పండి. యేసు ఏం పొందారు? యేసు మృతి పొందారు. దాన్ని చెప్పండి సమాధానం. నిద్రించిన వారు అంటే ఎవరు చెప్పాలి. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా ఏమండి? ప్రభువునందు నిద్రించాను అని రాస్తారు. ప్రభువునందు నిద్రపోయేవాళ్ళంటే ఎవరి గురించి అంటాం? ఆ మాట చెప్పండి. ఎవరి గురించి అంటాం? మంచిది, చక్కగా చెప్పారు మీరు. చక్కగా సత్యం మాట్లాడుతుంటారు మీరు అందరూ కూడా. మంచిది. మరి మృతి పొందిన వారంటే ఎవరు చెప్పాలండి? ప్రభువునందు మృతులు ధన్యులు. మృతి పొందిన వారు అంటే ఎవరు? చనిపోయిన వాళ్ళే. మీ అందరికి వందనాలు. సరే, మంచిది. ఇక్కడ రెండు మాటలకు మీకు ఒకే అర్థం చెప్తున్నారు. నిద్రించిన వారు అంటే చెప్పండి, చనిపోయిన వారు అని. మృతి చెందిన వారు అంటే చనిపోయిన వారని. అంటే మీరు ఏది అడిగినా కానీ గమనిద్దాం. రెండు మాటలకు ఒకే భావం ఉన్నట్లయితే, నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో తెలియట్లేదండి. అర్థమవుతున్నాయండి? రెండు మాటలకు ఒకే భావం ఉన్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికయ సంఘానికి ఏమని వ్రాసి ఉండాలి అంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము మృతి చెందిన వారి గురించి మాకు ఇష్టము లేదు అని వ్రాసి ఉండాలి. లేదా యేసు నిద్రించి తిరిగి లేచినాడని మనం నమ్మినాడన్న వ్రాసి ఉండాలి. కానీ అక్కడ రెండు మాటలు రాయబడి ఉన్నాయి. ఒకటి నిద్రించిన వారు అని, రెండు మృతి పొందిన వారు అని. తెలుసుకోవాలని ఆశపడుతున్న వారు చెప్పండి. పడతాం. లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. దేవుని స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్త చెప్పండి. బైబిల్ చూడకుండా చెప్పండి నేనేం చెప్పాను. ఒక్క మాటేనండి నేను చెప్పింది, ఒక్క మాట. అందుచేతన నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఇప్పుడు చెప్పండి. బైబిల్ చూడద్దు. ఇప్పుడు చెప్పండి నాతో పాటు. అందుచేతను నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఇప్పుడు చెప్పండి. నిద్రించుతున్న వాడు ఎక్కడి నుంచి లేవాలి? చెప్పండి. నిద్రించున్న వాడు ఎక్కడి నుంచి లేవాలి? నిద్రించుతున్న నీవు. నిద్రించున్న నీవు అని రాసిందా, మీరని రాసిందా? చెప్పండి. నీవని అందా, మీరన్నదా? నిద్రించుతున్న నీవు దేంట్లో నుంచి లేవాలా? మృతులలో నుండి లెమ్ము. లేస్తే ఏమవుతుంది? క్రీస్తు నీ మీద. ఇప్పుడు చెప్పండి. నిద్రించుచున్న వారన్నా మృతి చెందిన వారన్నా ఒకటేనా? ఒకటేనండి. నిద్రపోయే వాళ్ళు అంటే ఎవరు? మృతి పొందిన వాళ్ళు అంటే ఎవరు? అసలు వీళ్ళు ఏమవుతారు, ఏమి లెగుస్తారు? లోకంలో ఉన్నటువంటి చాలా మందికి ఒక విధంగా చెప్పాలంటే
ప్రతి వారికి ఉన్నటువంటి ఒక సమస్య, అర్థం కాని విషయం ఏమిటంటే చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం అనేది. చెప్పండి, మీకుందా లేదా చెప్పండి. ఆ డౌట్లు ఎవరికైనా ఉంటే నాకు ఉందండి ఆ డౌట్ ఏంటని అటువంటిది. మీకు ఎవరికి లేదండి చచ్చిపోయిన తర్వాత ఏదైతే అది అయిపోతాయి ఏంటంటాను అండి, అంతేనా? మనం బ్రతికున్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ చనిపోయిన తర్వాత మన స్థితి ఏమిటనేది ఎవరైనా తెలుసండి? ఎవరైనా తెలుసా? తెలియదు కనుక మీరు ఏడుస్తున్నారట. అపోస్తలుడు, నేను అంటలేదన్నమాట, అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. ఎవరి గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు? ఎవరి గురించి చెప్తున్నాను? వాళ్ళ గురించి చెప్తున్నా. ఎందుకంటే మీరు బహు వేదన చెందుతూ ఉన్నారు ప్రతి విషయంలోనూ. అమ్మో చచ్చిపోతానేమో, చచ్చిపోతావు. సావా? ఎప్పుడు సావండి? ఒక సామెత ఉంటుంది, పుట్టినవాడు అమ్మో వందనాలు రెడీగా చెప్తారు మీరు. ప్రతివాడు స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటాడు, కానీ ప్రతివాడు చెప్పండి, ప్రతివాడు స్వర్గానికి వెళ్ళడానికి ఇష్టపడతాడు, కానీ చచ్చిపోవడానికి ఇష్టపడ్డాట. దేనికి ఇష్టపడ చెప్పండి? దేనికి ఇష్టపడతాడు? దేనికి వెళ్తాడికి? స్వర్గానికి వెళ్ళడం అనేటువంటిది కావాలి ప్రతి ఒక్కడికి, కానీ ఆడు ఏం పొందుకుంటూ వెళ్తాడు? కానీ దీనికి ఇష్టపడ్డాట. మరణానికైతే వాడు ఇష్టపడాడు, కానీ పరలోకానికి వెళ్ళడానికి మాత్రం ఇష్టపడు.